హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఈ ట్రిప్ వీడియోస్ ఎవరైనా ముందు నుంచి చూడకపోతే ఒక 3 to 4 వీడియోస్ లాస్ట్ వీడియోస్ నుంచి చూస్తూ ఇది చూడండి. మీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏమేమి చూసుకుంటే ఇప్పుడు ఎక్కడున్నాం ప్రజెంట్ అనేది తెలిసిపోతుంది. సో ఇది అయితే లాస్ట్ వీడియోలో చూసారు కదా, కోయంబత్తూర్ ఇస్ లాస్ట్ ఈషా చూపించాను. ఆ రోజు ఈషా చూసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసి వి స్టార్టెడ్ టు ఊటీ. సో ఊటీ స్టార్ట్ అయ్యి ఇంకా మధ్యాహ్నం కల్లా స్టే దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళే దారిలో ద వ్యూస్ వర్ అమేజింగ్. అది కూడా ఇది డిసెంబర్ స్టార్టింగ్లో అనమాట. సో మేము విజిట్ చేసింది ఇప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది. అసలు ఈ థంబ్నెయిల్ ఎందుకు అలా పెట్టిన అనేది కూడా మీకు ముందు చెప్పేస్తాను. ఇది మేము స్టే చేసింది ఊటీలో. సో మేము మ్యాక్సిమం booking.com ఇంకా అగోడా ఇవి రెండు ఎక్కువ చూసాము బుక్ చేసుకోవడానికి స్టేస్. అరౌండ్ 1 month ముందు నుంచి అన్ని స్టేస్ బుక్ చేసుకుంటూ వచ్చాము. అండ్ కొంచెం ఆఫ్ సీజన్ కాబట్టి పర్లేదు అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే స్కూల్ ట్రిప్స్, కాలేజ్ ట్రిప్స్ ఇలాంటి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో పబ్లిక్ బాగానే ఉంది. అంటే మనం మ్యాక్సిమం సమ్మర్లో ఉంటారు ఎక్కువ అనుకుంటాం, బట్ అలా ఏం లేదు. సో ఇక్కడ ఊటీలో మాకు 2 days స్టే. ఈ స్టేకి మ్యాక్సిమం కొడైకెనాల్ కానీ ఊటీ కానీ ఇక్కడున్న స్టేస్తో మనకు వచ్చిన కొంచెం ప్రాబ్లం ఏంటంటే హిల్ స్టేషన్స్ కాబట్టి మనం వెళ్ళే దారి చాలా చిన్నగా ఉంటుంది. అమ్మ కార్ వెళ్తుందా, మళ్ళీ రిటర్న్ పైకి వెళ్తుందా లేదా అనే డౌట్స్ చాలా ఉంటాయి. బట్ కొంచెం రెయినీ సీజన్లో అయితే చాలా కష్టం అయిపోతుంది. సో మేము తీసుకున్నది అయితే ఒకటే ఫ్యామిలీ రూమ్ అనమాట. దాంట్లో 2 king size బెడ్స్ వస్తాయి, ఒకటేమో బంక్ బెడ్ వస్తుంది. సో మేము 6 members ఉన్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇక్కడే ఇన్ హౌస్ కిచెన్ ఉంది. మనకి ఏమైనా కావాలంటే ముందే ఆర్డర్ చెప్పాలి. అంటే మధ్యాహ్నం కావాలంటే మార్నింగ్ చెప్పాలి, ఈవినింగ్ కావాలంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారు ఏమేమి కావాలంటే అది. సో వాళ్ళ దగ్గర ఏంటంటే మినిమం మెనూ ఉంటుంది. సో దాంట్లోంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది రూము. అసలు ఇది నా వల్ల కాదురా బాబు అని ఎందుకు పెట్టానంటే ఎంత చల్లగా ఉందంటే అసలు నైట్ నిద్ర కూడా పట్టకుండా వణుకొచ్చేసింది అనమాట. అంటే బేసికలీ మార్నింగ్ అంతా 20 లేకపోతే 21 అలా ఉంటుంది. సన్ రైజ్ బాగానే వస్తుంది. నైట్ అయ్యేసరికి ఇట్స్ సడన్లీ డ్రాపింగ్ డౌన్ టు 7, 8. ఇంకా మార్నింగ్ 6, 7 ఆ టైంకి ఇంకా లేచి ఎక్కడికైనా స్టార్ట్ అవ్వాలంటే 7. ఇట్స్ ఫ్రీజింగ్ అనమాట. ఇంకా నైట్ అయితే ఆ రూమ్లో ఇంకా చల్లగా అస్సలు నిద్ర పట్టలేదు, అందుకే పెట్టాల్సి వచ్చింది. సో ఫస్ట్ మనం అంటే ఆఫ్టర్నూనే వచ్చేసాం కాబట్టి ఈవినింగ్ అయితే ఒక్క వ్యూ పాయింట్ కవర్ చేసేసాము. దిస్ ఈస్ ద హైయెస్ట్ హిల్ స్టేషన్, హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. హైయెస్ట్ హిల్ వ్యూ పాయింట్ ఇన్ ఊటీ. ఇట్ ఈస్ దొడ్డబెట్ట అని ఉంటుంది. సో దీంట్లోంచి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ దగ్గర ఒక 3 different స్పాట్స్ నుంచి 3 different హిల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఒక సైడ్ తమిళనాడు బార్డర్, అలా 3 different పాయింట్స్ నుంచి అన్నీ కనిపిస్తుంటాయి. మనం పార్క్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఆఫ్ వాక్ ఉంటుంది. వెళ్ళే దారిలో అన్నీ ఇలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వెతుక్కుంటుంటాం కాబట్టి కరెక్ట్గా ఇక్కడే కనిపించాయి. బట్ నేనైతే ఈసారి వెళ్ళినప్పుడు ఓన్లీ 2 ప్లేసెస్లో తీసుకున్నట్టున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు ఇంకొకటి ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నచ్చాలి అంటే ఇంక అక్కడికి గుర్తులాగా ఏదో ఒకటి తెచ్చేసుకుందామంటే నాకు నచ్చదు. సో అది చూడగానే బాగుండాలి, నీట్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండకూడదు. కొన్ని ఇలా వుడెన్ వస్తాయి కదా, అవి అస్సలకే ఎక్కువ నాకు. సో ఇక్కడ కొంచెం బాగానే దొరికింది, ఒకటి తీసుకున్నాను. టీ ఎస్టేట్స్కి సంబంధించింది. ఊటీ ఈజ్ ఆల్ ఆఫ్ దాట్ కాబట్టి అలా తీసుకున్నాను. సో ఊటీలో ఫస్ట్ డే ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసాం ఇది ఒక్కటి. సో ఇంకా మేము కార్లో వెళ్ళే దారిలో అంతా మా డాడీ ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటావు కదా, నీకు కావాలంటే ఊటీ దొడ్డబెట్ట పీక్ పాయింట్లో ఉంటుంది, అక్కడ తిను, చూస్తాను ఎలా తింటావో అని అన్నారు. ఆ కాన్వర్సేషన్ మీరు ముందు చూస్తారు. ఇంకొకటి మేము వెళ్ళిన టైంలో ఏంటంటే అయ్యప్ప మాల వేసుకున్న స్వామిలు అందరూ కూడా చాలా మట్టుకు ఎక్కువ కనిపించారు అనమాట. నాట్ ఊటీ కాదు, బట్ ఈషా దగ్గర పళని దగ్గర
కుమారస్వామి టెంపుల్ కదా పళని, ఆ రెండింటి దగ్గర చాలామంది కనిపించారు. అంటే వాళ్ళు అవన్నీ చూసుకుంటూ శబరిమల వెళ్తారు కదా, సో అలా చాలా చాలా అయ్యప్ప స్వామిని కనిపించారు. ఇక్కడైతే కొడైకెనాల్ ఇంకా ఊటీలో మ్యాక్సిమం స్టూడెంట్స్ లేదంటే పిల్లలు, సో అక్కడ ఊటీ స్కూల్ వాళ్ళైతే వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు, ఇంకా కాలేజెస్ వాళ్ళకైతే మనకి ట్రిప్స్ ఉంటాయి, ఇయర్లీ ట్రిప్స్, అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సరే నువ్వు అక్కడ కానీ ఇక్కడ తినమంటున్నారు ఐస్ క్రీమ్, నేను తింటాను, ఇక్కడ తింటే నాకు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అడిగినా నాకు ఇప్పియాలి ఐస్ క్రీమ్, ఒకవేళ ఇక్కడ తినలేకపోతే ఐ విల్ స్టాప్ అని చెప్పాను. సో అక్కడి వరకు వెళ్ళి షాప్కి వెళ్ళిన తర్వాత వాడేమో ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి అని చెప్పాడు. నార్మల్గా ఊటీలో ఎప్పుడైనా కానీ ఆ స్టోర్లో మాత్రం కింద ఎక్కడ ఉన్నా ఉండకపోయినా స్టోర్లో మాత్రం ఐస్ క్రీమ్ దొరుకుతుంది అని చెప్పేసి ఒక టాక్ అనమాట. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఐస్ క్రీమ్ లేదు, అయిపోయినాయి అన్నారు. ఇంక నేను మా డాడీ సరే ఇప్పించండి, ఐమ్ రెడీ టు ఈట్ అలా ఇలా. మా డాడీ నాకు ఐస్ క్రీమ్ ఇప్పించట్లే గైస్, ఇక్కడ ఐస్ క్రీమ్ అడిగాను, హెల్త్ గురించి మీరే ఐస్ క్రీమ్ తినమన్నారు ఇక్కడికి వచ్చి. ఇంకా అది కవర్ చేసుకోవడానికి హెల్త్ పాడైపోతుంది, తినకూడదు. ఇంకా మీరే చెప్పండి, అక్కడ ఇప్పించలేదు ఆయన కాబట్టి ఇంక నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇప్పించాల్సిందే ఆఫ్టర్ కమింగ్ హోమ్, అంతే కదా. ఆ తర్వాత అక్కడ దొడ్డబిడ్డ పీక్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చి అప్పుడే రూమ్కి వెళ్ళిపోతాం, ఇంకా డార్క్ కూడా అవ్వలేదు కదా అని చెప్పి టిబెటియన్ మార్కెట్ అని మొత్తం మనకి వింటర్ వేర్ చాలా బాగా దొరుకుతుంది అనమాట. ఆ టిబెట్ స్టైల్లో ఉంటాయి, బాగున్నాయి, బట్ దే వర్ బిట్ కాస్ట్లీ. మ్యాక్సిమం ఒక 1000 అబౌవ్ నుంచి 1000 ఇస్ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనకి అక్కడ యూజ్ అవుతుంది ఆ 2 డేస్కి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత యూజ్ ఉండదు అనిపించి పెద్దగా చూడలేదు. అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ వింటర్ వేర్ పట్టుకెళ్ళాం కాబట్టి చూడలేదు, లేదంటే అక్కడే ఏదో ఒకటి పర్చేస్ చేసేవాళ్ళం. సో అది ఆ టిబెటన్ మార్కెట్ పక్కనే ఇలాగ లోకల్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి, లోకల్ షాప్స్. ఇది మేమున్న స్టే దగ్గర వాళ్ళు పెంచుకుంటున్నారు అనమాట పిల్లిని. ఈ పిల్లిలు వేసే వేషాలు భలే డిఫరెంట్గా ఉంటాయి, అసలు చాలా ట్రై చేసి పిలుస్తుంది అనమాట, రావట్లేదు అని చెప్పి. చాలా క్యూట్గా ఉంది, అది అటు ఇటు తన ఇష్టం వచ్చినప్పుడు లోపలికి వస్తుంది, లేనప్పుడు బయటకు వెళ్తుంది. సో ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్, అంటే డాగ్స్తో కొంచెం అలవాటు అవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు పిల్లిలతో పెద్ద అలవాటు లేదు, బట్ చాలా చాలా ఫన్నీగా ఉంటాయి అవి వేషాలు మాత్రం. సో ఆ నైట్ నాకు నిద్ర పట్టడానికి అసలు లిటరల్లీ 12:30-1 అట్లా అయిపోయింది పడుకునేసరికి. ఆ చలికి ఎన్ని రగ్స్ లేకపోతే కంఫర్టర్స్ కప్పుకున్నా ఆగట్లేదు అనమాట. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఉన్నాయి, నేను కావాలని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను ఎక్కడైనా ప్రాబ్లం అయితే ఉంటాయి అని చెప్పి. అది ఒక 2-3 లేయర్స్ మనం అది దుప్పట్లు కప్పుకున్నా చాలా ఆగలేదు. ఇక నెక్స్ట్ డే దెబ్బకి పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దూరాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్స్ చూద్దాం అని చెప్పేసి కొంచెం 7-8 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం, కానీ ఇట్ వాజ్ సో ఫ్రీజింగ్ నేను చెప్పినట్టు. ఇంకా వెళ్ళే దారిలో మేము పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. వెళ్ళే దారిలో ఎక్కడ మాకు కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ దొరకట్లేదు, అంటే ఊటీలో ఉన్నాయి కానీ అక్కడ ఎక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి అది లేదు, ఇంకా ఆకలేయట్లేదు అని చెప్పేసి ఇంకా వెళ్తుండగా ఇంకా పైకారా వాటర్ ఫాల్స్కి వీఆర్ అరౌండ్ 5 to 6 kilometers అనుకుంటా. అప్పుడు చిన్న షాప్ అనమాట, ఈ అంకుల్ ఆంటీ నడుపుతున్నారు. సరే లెట్స్ టేస్ట్, ఇంకా ముందుకెళ్తే ఎలాగా ఉండదని తెలుసు, ఏదైనా స్నాక్ టైప్ ఉంటుంది, స్వీట్ కార్న్ అలాంటివి కానీ. సరే అని ఆగాము. దేర్ ద వడ ఈజ్ సో గుడ్. ఇది పైకారా వాటర్ ఫాల్స్. మనం పార్క్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ బీ అరౌండ్ ఒక 15 minutes వాక్ అయితే పక్కా ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా వాకే ఉంది, ఇంకా ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దిగి ఎక్కితే ఆ రోజు వర్కౌట్ అయిపోయినట్టే. బట్ ద లొకేషన్ ఈజ్ సో గుడ్, పక్కా విజిట్ చేయాలి ఊటీ వెళ్తే. మాకు స్టే నుంచి కొంచెం టైం పట్టింది పైకారా వెళ్ళడానికి, బట్ ఇట్స్ వర్త్, చాలా బాగుండింది.
చూసారు కదా ఫుల్లీ ప్యాక్డ్, అసలు రూమ్ దగ్గర అంతా తట్టుకోలేని చలి ఉంది కదా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయే టైంకి అంటే అరౌండ్ 11 అనుకోవచ్చు, 10:30, 11 ఆ టైంకి మళ్ళీ వేడి. ఇంకా మనం వేసుకున్న గ్లౌస్ కానీ లేకపోతే స్వెటర్స్ కానీ అన్నీ తీసేయచ్చు అనమాట, అంత వేడి. సో అలా పొద్దునంతా అలా వేడిగానే ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి రూమ్ దగ్గర కూడా ఏమైందంటే చుట్టూ ఎక్కువ చెట్లు ఉండి పక్కన చిన్న లేక్లా ఉంది, దానికి ఇంకా చాలా అనమాట. అంటే సమ్మర్లో బాగుంటుంది, బట్ వింటర్లో అప్పుడప్పుడే బాగా చలి స్టార్ట్ అయ్యే కొద్దీ మనకి కొంచెం కష్టం. అంటే ఏమో చలికి తట్టుకోగలిగిన వాళ్ళకి ఓకే అనుకుంటాం, మనం చలికి తట్టుకోలేము, ఎండకి తట్టుకోలేము అన్నట్టు ఉంటాం అనమాట. ఏదో ఒక దానికి అడ్జస్ట్ అవ్వాలి, బట్ అది అవ్వదు. ఇంకా వెళ్ళేటప్పుడు వాక్ చేసుకుంటూ తెలియదు కాబట్టి డిస్టెన్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు స్టెప్స్ అయితే ఎక్కేసిన వెంటనే వాళ్ళు అక్కడ ఈ కార్స్ పెట్టుకున్నారు, ఎలక్ట్రిక్ కార్స్. సో అది తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 20-50 సంథింగ్ గుర్తులేదు సరిగ్గా తీసుకున్నారు. మళ్ళీ పార్కింగ్ దగ్గర కొంచెం ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేయడానికి. సో ఈ స్టెప్స్ మాత్రం ఎక్కాల్సిందే. వాళ్ళు కౌంట్ కూడా పెట్టున్నారు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది మోస్ట్లీ మనకి ఎలా అంటే మన మూవీస్లో చూస్తాం కదా, కొన్ని సాంగ్స్లో అలాగా బ్యాక్గ్రౌండ్ ఇలా సీనరీస్ అన్నీ కనిపిస్తుంటాయి, అవే లొకేషన్స్. ఇక్కడ షూటింగ్ స్పాట్ అని చెప్పి కూడా పైకారా వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఒకటి ఉంది. అదైతే ఇంకా మోస్ట్ ఆఫ్ ది మనం ఎర్లీ 2000s లేకపోతే 1990sలో మూవీస్ ఉంటాయి కదా, మోస్ట్లీ మనకి ఇట్లా హిల్ స్టేషన్స్ వచ్చి ఫుల్ ఆఫ్ గ్రాస్ వచ్చి అలాంటి స్పాట్ అనమాట. అక్కడికైతే అరౌండ్ మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళే దారిలోనే ఉంది షూటింగ్ స్పాట్, బట్ ఫుల్ ఎండ డైరెక్ట్ తగులుతుంది. సో ఆల్రెడీ హిల్ స్టేషన్స్ అన్నీ చూస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అదైతే స్కిప్ చేసాము. దీని తర్వాత వి వెంట్ టు పైకారా బోట్ హౌస్ అని ఇంకొకటి ఉంది, స్పీడ్ బోట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ, దానికి వెళ్ళాము. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూసేస్తారు. సో ఫస్ట్ ఇలా దిగుతూ చూస్తే ఏంటిది ఇంతే ఉంది అంటే, ఇంత పై నుంచి కింద వరకు అన్నీ నడుచుకుంటూ వచ్చి ఇన్ని స్టెప్స్ దిగింది ఇంతేనా అని అనుకున్నాం. బట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇట్స్ జస్ట్ సో గుడ్. నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తున్నారంటే మాత్రం అక్కడికి వెళ్ళి కనుక్కుందాంలే అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. సేఫ్ సైడ్ మీరేమేమి చూద్దాం అనుకుంటున్నారో అదొక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. అంటే రోజుకి ఒక 2 or 3 స్పాట్స్ ఇవి కవర్ చేయాలి అన్నట్టు. ఆ తర్వాత మీరు చిన్న చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు, బట్ గో విత్ అ ప్లాన్. అక్కడ ఏమేమి చూడాల్సిన ప్లేసెస్ అంటే మీకు ఆబ్వియస్లీ గూగుల్ ఇమేజెస్లో కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసినా ఆ లొకేషన్ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. దాంట్లోంచి మీరే చూడాలనుకుంటున్నారని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్లేసెస్ చూసేసి లొకేషన్స్ అసలు ఎలా ఉన్నాయో చూడకుండా అలా వెళ్ళిపోయినా తర్వాత డిసప్పాయింట్ అవుతారు. సో మీరు అదంతా ఎక్స్ప్లోర్ చేసి ముందు ఓకే అలా అని చెప్పేసి మొత్తం వీడియో అంతా చూసేయకండి, జస్ట్ గ్లిమ్స్ లాగా వీడియోస్ మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూడండి. దాంట్లో చూసేస్తే మీరు అక్కడికి వెళ్ళినది కొత్తగా అనిపించదు. యా దాట్స్ వాట్ ఇట్ ఈస్. అసలు కంప్లీట్గా లాస్ట్ వరకు నడుచుకుంటూ వస్తే ఇది కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అంటే పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, బట్ యూనో ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా నీట్గా కనిపిస్తుంది అది మాత్రం. అండ్ ద సౌండ్ ఇస్ సో సూదింగ్. ఇక్కడ మేమైతే అరౌండ్ ఒక 1.5-2 hours వరకు 2 hours స్పెండ్ చేసాము. ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. మేము రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయే టైంకి అందరూ రావడం స్టార్ట్ అయ్యారనమాట. బట్ వీ గాట్ వెరీ కూల్ పిక్చర్స్ దేర్. నేను ఇన్స్టాగ్రామ్లో ఆ పిక్చర్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను 1 by 1. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, డూ చెక్ ఇట్. అండ్ నేను ఏ ప్లేసెస్కి వెళ్ళానో ఆ ప్లేస్ నేమ్ కూడా నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను ఎవ్రీ వీడియోలో. సో మీ కనుక ప్లేసెస్ చూడాలనుకుంటే జస్ట్ మీ నోట్స్లోనే ఫోన్లో నోట్స్లోనే ఎక్కడో ఒకసారి నోట్ చేసేసుకోండి, లేదంటే ఇదే వీడియో మీరు వెళ్ళినప్పుడు ఇంకొకసారి రీక్యాప్ చేసుకొని చూడండి, యుల్ అండర్స్టాండ్.
ఏదైనా ప్లేస్కి వెళ్తున్నారంటే మాత్రం మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు అది ఎక్స్ప్లోర్ చేయండి. అలాగ ఒక 1-2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినా పర్లేదు, అంతేగాని హడాడిగా వెళ్ళాలి, చూసేయాలి, వెంటనే వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఆ తొందరలో మాత్రం ఉండకండి. అదేంటంటే మనకి ట్రిప్ అనే ఫీలింగ్ రాదు, ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ రాదు. ఏదో చూసామా వచ్చేసామా అనేది, ఐ మీన్ మీకు ఫ్యూచర్లో కూడా అది అంత గుర్తుండదు అనమాట. మీరు ఎప్పుడైతే కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసి అంతా చూసి యూనో అక్కడ ఒక పీస్ఫుల్ మైండ్తో మీరు ఎప్పుడైతే అక్కడ స్పెండ్ చేస్తారో అది మీకు ఎప్పటికైనా అలాగే గుర్తుంటుంది. నేనైతే ఐ ప్రిఫర్ దట్. మరి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ యా, నాకైతే ఈ వీడియోస్ అన్నీ వెరీ వెరీ మెమరబుల్. ఎప్పటికైనా అరే అప్పుడు అక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఇది చేసాము, అది చేసాము అని చెప్పేసి అయితే అలాగే గుర్తుండిపోతుంది. సో ఇది ఊటీలో డే 1 అని చెప్పొచ్చు, ఎందుకంటే ముందు రోజు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు చూపించాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి 1.5 డే ఇంకా ఎక్స్ట్రా ఉంది నేను ఊటీలో ఉన్నది. అదేంటో కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో చూసేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. బాయ్ బాయ్.